వర్కౌట్ సెట్స్ మధ్యలో ఎంత గ్యాప్ తీసుకోవాలి? మీరు చేసేది స్ట్రెంత్ బేస్డ్ వర్కౌట్స్ అయితే మీరు సెట్ మధ్యలో 2 to 5 మినిట్స్ ఆఫ్ రెస్ట్ తీసుకోవచ్చు. స్ట్రెంత్ బేస్డ్ ట్రైనింగ్ చేసేటప్పుడు మీ హార్ట్ రేట్ అనేది బాగా ఎలివేట్ అయ్యిద్ది. మన బ్రీతింగ్ అండ్ హార్ట్ రేట్ అనేది నార్మల్ అండ్ కంట్రోల్ ఫేజ్డ్ వచ్చేదాకా రెస్ట్ తీసుకోవచ్చు ఒక 2 to 5 మినిట్స్. మీరు చేసేది మజిల్ హైపర్ట్రఫీ బేస్డ్ ట్రైనింగ్ అయితే మీరు సెట్స్కి మధ్యలో హాఫ్ మినిట్ టు 1.5 మినిట్ దాకా రెస్ట్ తీసుకోవచ్చు. మీ హార్ట్ రేట్ అండ్ బ్రీతింగ్ అనేది మరీ ఎక్కువ ఎలివేటెడ్ లేకుండా కొంచెం కంట్రోల్ ఫేజ్లోకి వచ్చేదాకా రెస్ట్ తీసుకోండి. 1 to 2 మినిట్స్ సరిపోద్ది. మీ ట్రైనింగ్ బేస్ ప్రోగ్రామ్ వచ్చేసి మీ మజిల్ ఎండ్యూరెన్స్ని ఇంక్రీజ్ చేయడానికి అయితే మీ వర్కౌట్ సెట్స్ మధ్యలో గ్యాప్ 20 to 60 సెకండ్స్ దాకా తీసుకోండి. మీ హార్ట్ రేట్ అండ్ బ్రీతింగ్ అనేది కొంచెం ఎలివేటెడే ఉండిద్ది, మరీ ఎక్కువ కాదు. ఈ ఎండ్యూరెన్స్ ట్రైనింగ్లో స్ట్రెంత్ బేస్డ్ ట్రైనింగ్ కంటే హైపోట్రోఫీ ట్రైనింగ్ కంటే ఎక్కువ రెప్స్ అనేవి పర్ఫామ్ చేస్తారు మనం మజిల్ ఫటిక్ రెసిస్టెన్స్ని ఇంక్రీజ్ చేయడానికి. ఈ ఎండ్యూరెన్స్ బేస్డ్ ట్రైనింగ్ అనేది ఎక్కువగా స్పోర్ట్స్ పర్సన్స్ అండ్ అథ్లీట్స్